అందరికీ నమస్కారం. స్టార్టింగ్‌లో ఎవరైనా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారంటే, అరే! మొన్న ఎపిసోడ్ ప్లే చేశాను ఏంటి 'గుంటూరు కారం' వస్తదంటే, నేను ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నానంటే అంత ఎక్సైటెడ్‌గా ఉన్నాను. 'ఎస్ఎస్ఎంబీ 28' టైటిల్ వచ్చింది. 'గుంటూరు కారం' మొన్న గ్లింప్స్ వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈసారి వస్తున్నాము, కొడుతున్నాము. ఈసారి త్రివిక్రమ్ మాకు బ్లాక్ బస్టర్ ఇస్తున్నాడంతే. గ్లింప్స్ అయితే అందరికి రకరకాలు ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి, నేనైతే ఒకటే చెప్తున్నా. నేనది ఎన్ని సార్లు చూసానంటే అన్ని సార్లు చూసాను. ఇప్పటివరకు ఒక 10, 15 సార్లు చూసుంటాను. నేను మరొకసారి చెప్తున్నా. వస్తున్నాము, కొడుతున్నాము. ఈసారి బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయి 'గుంటూరు కారంతో' అదిరిపోతది అంతే. ఓకే. సో, నాకు గ్లింప్స్ తెగ నచ్చింది. అండ్ ఈసారైతే అది 'త్రివిక్రమ్', 'అరవింద్ సమేత'లో మేమాయన మాస్ జూసాం. ఈసారి 'మహేష్ బాబుతో' ఫుల్ మాస్ చూడబోతున్నాం. సో, మరొక్కసారి జెప్తున్నా. 'గుంటూరు కారం' అనే సినిమా నువ్వు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నా అంటే కథ సంగతానికి పక్కన పెట్టు. అసలు ఎక్స్‌పెక్ట్ జేయనీకి ఏముండదు కానీ, వస్తున్నాము, కొడుతున్నాం అంతే. ఈ సినిమా డెఫినైట్‌లీ బ్లాక్ బస్టరు మీరు రాసుకోండి. మళ్ళీ ఆగస్ట్ 9థ్ కలుద్దాం. ఈసారి కానీ ఈ రికార్డింగ్ మీరు ఎంజాయ్ జేసి దీని తర్వాత మీకు ఎపిసోడ్ మొదలవుతది. సో, జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఐ అబ్సల్యూట్‌లీ లవ్ ది గ్లింప్స్. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ చాలా చాలా ఎక్సైటెడ్‌గున్నా. సో, పాటల కోసం ఎదురు జూస్తున్నా, సినిమా కోసం ఎదురు జూస్తున్నా. దెన్ ఆఫ్‌కోర్స్ సంక్రాంతికొచ్చే కొద్దీ నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో ఎళ్లి పండగ జేసుకోవడానికి, గుడ్డలు దించుకోవడానికి నేను బయలుదేరుతున్నా. ఓకే. సో, 'గుంటూరు కారం' గ్లింప్స్ వాస్ అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్. ఫుల్ మాసు. మరొకసారి వస్తున్నాం, కొడుతున్నాం అంతే. ఓకే. సో, థాట్స్ ఆల్. ఎంజాయ్ ది షో అండ్ ఎంజాయ్ ది ఎపిసోడ్ నౌ. ఓకే. టేక్ కేర్. బై బై. హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'మున్నా' ఆఫ్‌కోర్స్ స్టారింగ్ ప్రభాస్ గారు అండ్ డైరెక్టెడ్ బై మన 'ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్' వంశీ పైడిపల్లి. ఆహ్, ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ ఇది వంశీ పైడిపల్లి ఫస్ట్ మూవీ. అండ్ ఇంకేం చెప్పాలి దీని గురించి. సో, ఆఫ్‌కోర్స్ ప్రతి పాడ్‌కాస్టు మనం చేసినట్లాగా ఈ ఫస్టు అది ఎలా చెప్పాలి మీకు రీవాచ్ చేసే కొద్దీ అంటే ఈ సినిమా రీవాచ్ చేయడం జరిగింది. అండ్ నాకు ఫస్ట్ టైమ్ ఈ నాకు తెలిసినంత వరకు నేను తప్ప ఈ సినిమా ఇంకెవడు ఇన్ని సార్లు చూసుండడు. ఇప్పటి వరకు 5 సార్లు చూసుంటాడు. ఎందుకన్ని సార్లు చూసానో నాకు తెలీదు గానీ ఆహ్, ద అది ఈ సినిమాకున్న ప్రత్యేకం ఈ సినిమాకి నాకు ఒక ప్రత్యేకమైన ఒక అనుబంధం ఉంది. ఐ హావ్ టు టెల్ ఇట్ లేటర్ అని చెప్తాను. బట్ ఫస్ట్ యాజ్ యూజువల్ సినిమాకి క్రెడిట్లు మేము చెప్తాం. సో, ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి బ్యానర్ మన 'దిల్ రాజు' గారి 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్'. దిస్ మూవీ స్టార్స్ ప్రభాస్ గారు, ఇలియానా గారు, ప్రకాష్ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారు, రాహుల్ దేవ్ గారు, తనికెళ్ళ బండి గారు, ది లేట్ గ్రేట్ వేణుమాధవ్ గారు, వేణు టెల్లు గారు, పోసాని మురళీకృష్ణ గారు. యాక్చువల్లీ ఇంకో ఇంట్రెస్టింగ్ బిట్ చెప్పాలి మీకు. ఐ థింక్ 'పోసాని' గారు నేను మొట్టమొదటిసారి చూసిన సినిమా అయితే ఐ థింక్ ఈ సినిమానే. అండ్ దెన్ ఈ సినిమాలో కళ్యాణ్ గారుంటారు, సుకన్య గారుంటారు, రఘుబాబు గారుంటారు, చలపతిరావు గారుంటారు, బ్రహ్మాజీ గారుంటారు, యాక్టర్ శ్రీధర్ ఉంటారు. యాక్టర్ శ్రీధర్ మీకెవరైనా తెలియకపోతే దీంట్లో విలన్ కొడుకు. అండ్ మన 'కొమరం పులిలో' ఐ థింక్ దిలీప్ ఎవడో ఉంటాడు. దిలీప్ 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 ఎవడో ఉంటాడు కదా! పవన్ కళ్యాణ్ 'ఖలీగా' సినిమాలో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి ఐటెమ్ సాంగ్ చేసినటువంటి 'చిమ్మకర్రో ఎల్ల ఎల్లిసుకోవెల్ల ఎల్లాడికో మల్ల ఓ వీరా' అంటే ఐటెమ్ సాంగ్ చేసినటువంటి శ్రేయస్ ఆలన్‌కి ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంది. ఐ థింక్ నేను 100% ష్యూర్ 'ప్రభాస్ అండ్ శ్రేయస్' సెకండ్ అపియరెన్స్ ఆఫ్‌కోర్స్ ఆహ్, సినిమా ఎదురా ఎట్లా మర్చిపోతా 'ఛత్రపతి' 'ఛత్రపతి' ఆఫ్‌కోర్స్ దాంట్లో హీరోయిన్ అండ్ దెన్ ఈ సినిమాలో ఆబ్వియస్లీ వాళ్ళు కలిసి ఐటెమ్ సాంగ్ చేశారు. ఈ సినిమాకి డైలాగ్స్ అండ్ కో రైటర్స్ మన కొరటాల శివ గారు అండ్ బీవీఎస్ ఆర్ ఏకే మచ్చరవి గారు. ఈ సినిమాకి ఫైట్స్ చేసినటువంటి పీటర్ హైన్ మాస్టర్‌కి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి సి. రాంప్రసాద్ గారికి, ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి ఆనంద్ సాయి గారికి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్. ఎడిటింగ్ చేసినటువంటి వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్స్ మాతండ్ కె. వెంకటేష్ గారికి అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేసినటువంటి మన గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు సినిమా వంశీ పైడిపల్లి గారు. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ శిరీష్ అండ్ లక్ష్మణ్. ఆఫ్‌కోర్స్ ఇది ఒకప్పుడు అంటే
దే వర్ మన 'దిల్ రాజు' కో పార్ట్నర్స్ అండ్ కో బిజినెస్ పార్ట్నర్స్ అండ్ వాళ్ళందరూ. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నిర్మాత 'దిల్ రాజు' అండ్ 2007 ఏప్రిల్ 27, 2007 ఈ సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే, నేను ఈ సినిమా 2007 థియేటర్‌లో చూసాను న్యూ జెర్సీలో. సో, నేను మా డ్యాడీ సినిమాకి పోయినాం. గమ్మత్తేంటంటే సినిమాకి రివ్యూస్ వచ్చాయి, టాక్ వచ్చింది. కానీ అదేంటో మాకు ఏమి సంబంధం లేదు. ఎందుకంటే మేము యూఎస్‌లో ఉంటాం కాబట్టి. సో, ఆడ పోయినాం. ఫన్నీదేంటంటే మేము వెళ్ళే షోకి మేము ఇద్దరమే ఉన్నాం థియేటర్‌లో. దాని తర్వాత బయటికెళ్ళి మాకేదో ఆకలేసుంటే కొన్ని సమోసాలు తిని మేము థియేటర్‌లో కూర్చొని సినిమా స్టార్ట్ అయింది. 'మున్నా' అని చెప్పి టైటిల్ కార్డ్ వస్తది కదా! దాని తర్వాత ఇంకో ఒక ఫ్యామిలీ వచ్చింది. ఇంకో ఐదుగురు వచ్చారు. వాళ్ళు ఎప్పుడొచ్చారో నాకు తెలీదు గానీ, మీరు ఫస్ట్ పార్ట్ తర్వాత వచ్చారు. నాకు బాగా గుర్తు. అప్పట్లో సినిమా అనేది చాలా హైప్‌తో వచ్చింది. బట్ ఎందుకు హైప్‌తో వచ్చిందంటే నిజంగా నాకు తెలియదు. ఐ థింక్ చాలా అంటే అప్పట్లో 'వర్షం' చూసాను, 'ఛత్రపతి' చూసాను. సో, అప్పుడు ప్రభాస్ గారిని ఇష్టపడడం అప్పుడు మొదలైందనమాట. సో, నాకు తెలిసినంత వరకు నేను పాటలసలు సో, నాకేం తెలియకుండగా నేను థియేటర్‌లో అడిగేసాను. ఏంటంటే, 'ప్రభాస్' ఒక కొత్త యాక్షన్ మూవీ వచ్చింది. ఎళ్లి చూద్దాం అంటే ఎళ్లి చూసానంతే. సో, పాటలు వినలేదు. అండ్ దెన్ ఓన్లీ సినిమా చూసే కొద్దీ నాకు పాటలంటే విపరీతంగా నచ్చాయి. ఇప్పటి వరకు ఫస్ట్ టైమ్ 'కదులు కదులు' చూసినప్పుడు దాని తర్వాత చెప్తాడు కదా! కదులు కదులు చక చక కనబడు బడు పద. దాని తర్వాత ఎనకాల మొత్తం ఏంటది గిటారా వస్తది. ఐ వాస్ లైక్ ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. సో, ఆ పాట జూసి అంటే ఇప్పటివరకు ఆ పాట నాకు గుర్తుంది. కానీ అందరికి గుర్తుండే ఒక పాటేంటంటే మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా అది దాని గురించి దాని సిగ్నిఫికెన్స్ తర్వాత జెప్తాను. బట్ యాహ్! అండ్ దెన్ ఆ తర్వాత తెలిసింది మ్యూజిక్ ఎవడు కొట్టాడంటే 'హారిస్ జయరాజ్'. దాని తర్వాత ఆఫ్‌కోర్స్ చిన్నప్పుడు అండ్ ఆమె నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ గాబట్టి అప్పట్లో నాకు 'ఇలియానా'కుండే ఒక హైప్ నాకేం అర్థం అవ్వలేదు. బికాజ్ అప్పుడు నా వయసెంత? ఓ 10 సంవత్సరాలు అయ్యుంటది. దాని తర్వాత సినిమా రివాచ్ చేసే కొద్దీ ఐ థింక్ లేటర్ ఆన్ నాకు నా నాకర్థమైంది. అండ్ యాహ్! ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. బట్ నాకేం గుర్తుందంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు సినిమాలో చాలా లైక్ యాక్షన్ ప్యాక్డ్ ఉంటుండే. బట్ మొత్తానికి డిసప్పాయింట్ చేసింది. అండ్ దెన్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో అది చాలా డిస్టర్బింగ్‌గా ఉండేది. అండ్ యాక్చువల్లీ సినిమాకి డౌన్‌ఫాల్ అయితే అదే. దెన్ 2020లో ఇక్కడ ఎక్కడో లైక్ నేను రివాచ్ చేసుంటాను. మేబీ 5 సార్లు చెప్పడం అది మేబీ అతినేమో. మేమొక అది ఒక 3 సార్లు జూసుంటాను ఇప్పటి వరకు. లేకపోతే 4 సార్లు జూసుంటాను. ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు గానీ అప్పుడప్పుడు బోర్ గొట్టినప్పుడు ఏదో ఒకటి సీన్ జూసేవాడిని. దాని తర్వాత సినిమా మళ్ళీ రివాచ్ జేశాము. డీవీడీ కొని 2020లో జూసాను. డీవీడీ ప్లేయర్‌లో బెట్టి చూసాను. నాకదే ఫీలింగొచ్చింది. ఫస్ట్ హాఫ్ తోపు. కానీ సెకండ్ హాఫ్ మొత్తం అది మొత్తం పోతది. అండ్ దెన్ సినిమా ఒక డ్రాగ్ అయిపోతదనమాట. సో, అది యాహ్! అండ్ నేను రివాచ్ జేసే కొద్దీ నాకదే అనిపించింది. సో, ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే దేర్ యాక్చువల్లీ ఎ లాట్. సో, ఈ సినిమా మార్చ్ 25, 2006 ఈ సినిమా లాంచ్ అయింది. ఈ సినిమాకి ముఖ్య చీఫ్ గెస్ట్ మన 'ఎన్టీఆర్' గారు, 'విక్టరీ వెంకటేష్' గారు అండ్ 'వివి వినాయక్' గారు. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాకి ఒరిజినల్ సినిమాటోగ్రాఫర్ మన 'శ్యామ్ కే నాయుడు.' కానీ ఒక సినిమాటోగ్రాఫర్‌కి ఏం జరుగుతదంటే అండి, ఎవరికైనా తెలియకపోతే ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. మన 'కేవి గుహన్' గారు దీని గురించి చెప్పారు. అదేంటంటే క్లాష్ వర్క్ అనేది ఒకటుంటది సినిమాటోగ్రఫీలో. క్లాష్ వర్క్ అంటే ఒక సినిమాకి ఉండే ఒక సినిమాటోగ్రాఫర్ ఆయనకి వేరే కమిట్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక కెమెరామాను మేబీ అట్ ఎ టైమ్ మేము ఒక 3, 4 సినిమాలకి పని చేయొచ్చు. సో, ఆయన డేట్‌లు వేరేలాగా ఉంటాయి. సో, వాళ్ళేం చేస్తారంటే ఎవరైనా కెమెరామాన్‌కి డేట్‌లు ఏమైనా కుదురుతాయంటే ఆ సినిమాకుండే ఒరిజినల్ సినిమాటోగ్రాఫర్ మిస్ అవుతున్నారంటే వాళ్ళు వేరే వాడిని తీసుకొచ్చి కొన్ని షాట్లు వాళ్ళు తీస్తారనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీరొకసారి యూట్యూబ్‌కెళ్ళి 'సాహో' క్లైమాక్స్ మేకింగ్ వీడియో మీరు జూస్తే, ఆ సినిమాకి ఒరిజినల్ సినిమాటోగ్రాఫర్ మన 'మది' గారు. 'శ్రీమంతుడు' అండ్ 'శ్రీమంతుడు', 'మిర్చి' సినిమా చేసినటువంటి 'మది' గారు. అండ్ ఆఫ్‌కోర్స్ 'సర్కారు వారి పాట' కూడా ఆయనే చేశారు. సో, దానికి ఆ సినిమా తీసింది 'మది' గారు. కానీ మీరు ఆ క్లైమాక్స్ మేకింగ్ వీడియోలో జూస్తే, ఆడ మన 'మనోజ్ పరమహంస' గారుంటారు. మన 'రేస్ గుర్రం', 'బ్రూస్ లీ' అండ్ 'రాధేశ్యామ్' అండ్ 'బీస్ట్' ఫేమ్ 'మనోజ్ పరమహంస' గారు ఆ సినిమా క్లైమాక్స్ పోర్షన్స్ అండ్ షూటింగ్ సో, వాళ్ళు ఇంటర్‌చేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో, క్లాష్ వర్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఐ ఫైండ్ ఇట్ టు బి వెరీ ఫ్యాసినేటింగ్. అండ్ దెన్ 'పోకిరి' గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, నేను
ఆ పాడ్‌కాస్ట్ చేసినప్పుడు చెప్తానులే కానీ ఇంకోటి చెప్తాను. యాక్చువల్లీ 'పోకిరి' సినిమాకేమైందంటే 'శ్యామ్ కే నాయుడు' ఆ సినిమా ఈ ఈ 'మున్నా' సినిమా కోసం ఆయన షూటింగ్‌లో ఉంటే, ఆయన యాక్చువల్లీ 'జగడమే' పాట తీయడానికి ఆయన అన్‌అవైలబుల్ ఉండి, 'జగడమే' పాట యాక్చువల్లీ తీసేది 'కేవి గుహన్' గారు. సో, మీరు అరే! ఈ పాట ఎక్కడో చూసినట్టుంది ఫ్రేమింగ్స్ ఇదంతా అతడు చూసినట్టుందంటే, దట్ ఈస్ బికాజ్ ఆ పాట చేసింది మన గుహన్ గారనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఇది యాక్చువల్లీ 'దిల్ రాజు' మన 'రాజేష్ మన్నె' ఆయన ఛానెల్ ఎవరైనా తెలియకపోతే 'తెర వెనకాల కథలు' అనే ఒక సీరీస్ రన్ చేస్తూ ఉంటారనమాట. సో, నీకు సినిమా గురించి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుస్తాయనమాట. సినిమా మేకింగు లేదు సినిమా మేకింగ్ మొత్తం. ఆ సినిమా ఎట్లా కుదిరింది. సో, ఇదే చెప్తారు దాంట్లో. సో, 'దిల్ రాజు' ఏం చెప్పాడంటే ఇంటర్వ్యూలో యాక్చువల్లీ 'బొమ్మరిల్లు' అండ్ 'మొన్న' వాళ్ళు ప్యారలెల్‌గా లాంచ్ అయ్యి ఒకేసారి దే వర్ షూటింగ్ సైమల్టేనియస్‌లీ అనమాట. అంటే ఒకేసారి 2 మూవీస్ అండర్ ప్రొడక్షన్‌లో ఉన్నాయి. 'బొమ్మరిల్లు' జనవరి 2006లో వాళ్ళు మొదలుపెడితే మొన్న ఏప్రిల్ 2006లో వాళ్ళు షూటింగ్ మొదలుపెట్టారు. ఇనీషియల్‌గా వాళ్ళు దసరా 2006 అనుకున్నారు మొన్న. కానీ అనుకోకుండా 'బొమ్మరిల్లే' ఫస్ట్ కంప్లీట్ అయ్యి, ఆ సినిమా హిట్ అయ్యి, విపరీతమైన బ్లాక్ బస్టర్ అయ్యి అదొక క్లాసిక్‌గా నిలిచింది బ్యానర్ దగ్గర. అండ్ దెన్ 'దిల్ రాజు' బ్యానర్‌లో 'దిల్ రాజు' బ్యానర్‌లో ఇప్పటికి వరకు 3 బ్లాక్ బస్టర్‌లు. అండ్ అవి మామూలు బ్లాక్ బస్టర్స్ గాదు. అన్ని సినిమాలు క్లాసిక్స్. 'ఆర్య', 'భద్ర' అండ్ 'బొమ్మరిల్లు.' సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 'ప్రభాస్' యాక్చువల్లీ ఒక సింగిల్ సిట్టింగ్‌లో స్టోరీ మొత్తం ఓకే జేశారు. అండ్ ఆఫ్‌కోర్స్ అది ఆ 3 బ్లాక్ బస్టర్స్ ముందు పడిపోవడం వలన ఎక్స్‌పెక్టేషన్స్ ఆల్రెడీ ఇంకోటుంది. ఓకే. మేము ఫోర్త్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాం. దాని తర్వాత 'కథలు కథలు' పాటకి అది యాక్చువల్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. బికాజ్ వాళ్ళు 9 నైట్స్ ఆ పాట మొత్తం వాళ్ళు షూటింగ్ జేశారు. ఇది ఒక డెబ్యూ డైరెక్టర్ ఇన్ టెక్నికల్లీ అప్పట్లో వన్ ఆఫ్ ద బిగ్ బ్యానర్స్ ఇన్ తెలుగు సినిమా అనమాట. అండ్ దెన్ 'మున్నా'కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, అప్పుడు 'వంశీ పైడిపల్లి' అనేది చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడనమాట. అండ్ దెన్ 'దిల్ రాజు'కి ఏమనిపించిందంటే, ఓకే. స్టోరీ మొత్తం బావుంది. కానీ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ కొంచెం వీక్‌గా ఉంది అని జెప్పి వాళ్ళు 'కొరటాల శివ' అండ్ 'బీవీఎస్ రవితో' వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళే ఈ సినిమాకి కో రైటర్సు. కానీ 'వంశీ పైడిపల్లి' ఏం చెప్పారంటే, "లేదు ఇది పని చేస్తది. నన్ను నమ్ము" అని జెప్పి 'దిల్ రాజు' కొంచెం మొమాటం పడ్డి అని జెప్పి, ఓకే. వీడిని నమ్మేద్దాం, ఎళ్లి చూసేద్దాం అని జెప్పి అప్పుడు సినిమా వచ్చింది. అండ్ ఇంకోటేంటంటే ఇంకొన్ని ఫ్యాక్ట్‌లేంటంటే, ఈ సినిమా 'ఆర్య', 'భద్ర' అండ్ 'బొమ్మరిల్లు' ఉన్నాయి గదా! యాక్చువల్లీ ఇంకోటి ఈ సినిమా తీయడానికి కారణం ఏంటంటే, మేము ఆల్రెడీ లవ్ స్టోరీస్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ చేసాం. ఇప్పుడు మేము ఒక ప్రాపర్ కమర్షియల్ ఒక యాక్షన్ మూవీ చేయాలని జెప్పి, అప్పుడు మాకు కూడా యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ మాకు కూడా మారాలనుంది. సో, అప్పుడు 'శిరీష్ అండ్ లక్ష్మణ్' మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ వాళ్ళకి కథ నచ్చలేదు. కానీ 'భద్ర' అనే సినిమా ఉండే ఒక కాన్ఫిడెన్సు మేము ముందుకెళ్దాం అని చెప్పి నేనిది ప్రయత్నం చేశానన్నమాట. ఎందుకంటే 'భద్ర' సినిమాలో ఆ కథలో కూడా కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. కానీ ఆ సినిమా షూటింగ్ చేసే కొద్దీ మేము అదంతా సరి చేసుకొని మేము ఒక డీసెంట్ ఫిల్మ్ ఇచ్చి ఆ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. అదే నేను అనుకోని మొన్న చేసేటప్పుడు ఈ ఫ్లాస్ ఆర్ నెగెటివ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అని చెప్పి అది కూడా వర్కౌట్ చేద్దాం అనుకున్నా షూటింగ్ స్టేజ్‌లో. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత నెగెటివ్ టాక్ వచ్చింది. అండ్ కొంచెం డీసెంట్ మనీ వచ్చింది. ఎందుకంటే సమ్మర్ రిలీజు. కానీ పర్సనల్‌గా యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా నేను మున్నాతో నేను సాటిస్ఫై అవ్వలేదు. ఇది ఆయన చెప్పారు. ఇది ఇంకో ఇంటర్వ్యూలో. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాస్ట్‌లో చెప్పాలంటే 'దిల్ రాజు' యాక్చువల్లీ సినిమా వచ్చింది. సినిమా రిలీజ్ అనుకున్నారు. వాళ్ళేదో ఏప్రిల్‌లో అనుకున్నారు. కానీ ఏప్రిల్ ఎండ్‌లో వచ్చింది. ఆఫ్‌కోర్స్ సమ్మర్‌లో వచ్చింది. 'దిల్ రాజు' ఏం చెప్పారంటే ఒక స్పెషల్ ప్రివ్యూ షో ఏశారు. ఆయన ఫ్రెండ్స్ అండ్ టీమ్‌కి. అండ్ సినిమా సెకండ్ హాఫ్‌కి చాలా మిక్స్డ్ టాక్ ఉండేది. దాని తర్వాత ఆయన నెక్స్ట్ డే ఐ థింక్ ఈదర్ 'సుదర్శన్‌కెళ్ళి ఆర్ ప్రసాద్స్‌కెళ్ళి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసారు. దాని తర్వాత ఆయనకర్థమైంది. ఈ సినిమా హిట్ గాదని. దాని తర్వాత 'ప్రభాస్' అండ్ ఆయన ఫ్రెండ్స్ అందరూ ఒక రూమ్‌లో ఉంటే, వాళ్ళు ఆల్రెడీ ముందు సెలబ్రేషన్ చేసిర్రు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయితే వెంటనే ఏం చేయాలి? 2 గంటల్లో ప్రెస్ మీట్ పెట్టాలి కదా! అప్పట్లో అందరూ ఎంజాయ్ చేస్తుంటే 'ప్రభాస్' దగ్గరికెళ్ళి 'ఆయన ఫ్రెండ్స్‌తో ఉంటుంటే ఆహ్ ఆయన దగ్గరికెళ్ళి "ప్రభాస్ ఐయామ్ సారీ. నేను సినిమాకి నేను నేను హిట్ అవ్వలే నేను నీకు హిట్ ఇవ్వలేకపోయానని" చెప్పి. 'ప్రభాస్' అండ్ ఆయన ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు. ఏంటి అనే బానే ఉంది గదా! ఏంటి ఇలా అంటున్నారని చెప్పి 'దిల్ రాజు' ఏం చెప్పారంటే సినిమా సినిమా హిట్ అవ్వదు. మ్యాక్స్ యావరేజ్ ఫిల్మ్ అంతే. ఇది జస్ట్ నా హానెస్ట్ ఒపీనియన్ అని చెప్తున్నా. అండ్ 'దిల్ రాజు'
'దిల్ రాజు' జడ్జ్‌మెంట్ అది కరెక్ట్. ఎందుకంటే సినిమాకి రిజల్ట్ అదే వచ్చింది. కానీ చాలా మందికి తెలియలేని విషయం ఏంటంటే సినిమా రిజల్ట్ ఎంత ఉన్నా సరే, ఈ సినిమా యాక్చువల్లీ 9 సెంటర్స్‌లో 100 డేస్ ఆడింది. అండ్ యావరేజ్ బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజ్‌గా నడిచింది. నాకు తెలిసినంత వరకు విచ్ ఈస్ రైట్ రిజల్ట్. బికాజ్ సినిమా అంత గొప్పగా ఏం కాదు. అట్ ది సేమ్ టైమ్ సినిమా గూడా అంత బ్యాడ్ ఏం గాదు. బట్ ఇది వెరీ సింపుల్ అండి. ఇది యాక్చువల్లీ మనం ఏంటంటే ఈ పాడ్‌కాస్ట్‌లో చాలా సార్లు మాట్లాడుకుంటాం గదా! 'సైనికుడు' గురించి, 'సాహో' గురించి, 'ఆరెంజ్' సినిమా గురించి. ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఒక సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం 'కలేజా.' 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత 'మహేష్ బాబు' 'త్రివిక్రమ్' సినిమా వస్తుంది. చాలా ఏదో అనుకున్నారు. దాని తర్వాత సినిమా ఏదో అయింది. సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఆ సినిమా ఇప్పుడు టీవీలో వస్తే లేకపోతే ఎక్కడైనా ఉంటే 'కలేజా' ఎందుకు ఫ్లాప్ అయింది? 'కలేజా' ఎందుకు ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది ఇట్ ఈస్ ఒక సినిమాకి ఉండే ఒక కంటెక్స్ట్ అది చాలా అంటే చాలా పెద్ద విషయం. సో, అది యాహ్! ఐడ్ గో విత్ థట్. సో, ఈ సినిమా కథా సంగతానికొస్తే ఆహ్, ఒక లైన్‌లో డిస్క్రైబ్ చేయాలంటే ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటారు. ఆయనకేంటంటే ఆయన డ్యాడీని చంపడానికి ఒక ప్రయత్నం పెడతారు. ఎందుకంటే చిన్నప్పుడు ఆయన అమ్మగారు ఆయన అమ్మేశారు. వాట్? యాహ్! ఇ ఇది లిటరల్లీ సినిమా స్టోరీ. సినిమా ఓపెన్ అవుతది. విపరీతమైన వర్షం పడుతూ ఉంటదనమాట. ఒక చిన్న పిల్లోడు పరిగెత్తూనే ఉంటాడనమాట. దాని తర్వాత ఒక సిటీ ఇది ఎలా చెప్పాలి? సెంటర్ సర్కిల్‌లో ఇరుక్కుంటాడు. ఇది ఎలా చెప్పాలి మీకు? షూస్ దులుపుతూ ఉంటాడు. షూస్ షైన్ చేస్తూ ఉంటాడు. ఆడికెవడో చిల్లర సరిగ్గా ఇవ్వలేకపోతదని వాడొక కత్తి పట్టుకొని ఆడి దగ్గర పెడతాడు. ముష్టి అడిగాను. పని చేశాను. ముష్టి అడగలేదు. సరిగ్గా ఇవ్వని చెప్పి ఆడు పోతాడు. దాని తర్వాత ఏదో అనుకోని కారణాల వలన వా వాడు ఒక వాడొక అనాథాశ్రమంలో చేరుతాడు. అక్కడ వచ్చిన తర్వాత నీ పేరేంట్రా అంటే, మున్నా. దాని తర్వాత మొత్తం టైటిల్ కార్డ్ వస్తది. బీజీఎం వస్తది. క్రెడిట్స్ వస్తాయనమాట. వాడికి 'కాకా' అనే పేరంటే వాడికి చిరాకు. సో, వాడేం చేస్తాడంటే వాడు ఆఫ్‌కోర్స్ వాడు పెద్దగా అవుతాడు. అతను ఒక ఇంట్లో ఒక పెళ్లి చూపులు జరుగుతుంటే పెళ్లి కూతురు వాళ్ళ ఫాదరు ఆమెను హెల్ప్ చేయనీకి దొబ్బేయడానికి ఆమెకే హెల్ప్ చేస్తది. జంప్ చేయనీకి. ఈ అమ్మాయి పేరు నిధి. ఇది మన ఇలియానా. దాని తర్వాత ఆమె ఫ్రెండ్ అడుగుతది. "ఏంటి పెళ్లి చూపుల నుండి వదిలేసావు? కరెక్ట్ మొగుడు నాకు దొరకలేదు. నీకు ఎలాంటి వాడు కావాలి?" అని చెప్పి ఆమె కళ్ళు మూస్తే ఇప్పుడు ఇంకోడు కన్ను తెరుస్తాడు. ఆఫ్‌కోర్స్ ఇది మన 'రెబెల్ స్టార్' ప్రభాస్. సో, సో, ప్రభాస్ వస్తాడు. 'రెబెల్ స్టార్' ప్రభాస్ కనిపిస్తది. ఇన్ ఎన్ యాజ్ మున్నా అనే ఆహ్, అని కనిపిస్తది మీకు. దాని తర్వాత అసలు ఆయనకి లైక్ బస్ ఎక్కడం ఇష్టం లేదా? లేకపోతే ఇంకోటి చేయడం ఇష్టం లేదా? నాకు తెలీదు గానీ, పరిగెత్తుకుంటూ ఒక బస్సు పట్టుకుంటాడనమాట. అక్కడేంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు అమ్మాయిని ప్రేమించాడు. ఇది మన 'వేణు టిల్లు' గారు. సినిమాలో ఆయన పేరు టిల్లు. అండ్ అక్కడ గుండాలుంటారు. గుండాల్ని అందరు కొట్టిన తర్వాత అమ్మాయి ఏం చెప్తాదంటే, "నీ ఫ్రెండయితే నాకొద్దు. నువ్వైతే నాకు ఓకే" అని చెప్పి వాడు కొంచెం సిగ్గుపడి అప్పుడు 'కథలు కథలు' పాటొస్తది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్. దాని తర్వాత ఐ థింక్ ఇదంతా ముందొస్తది. దెన్ వాడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో చేరుతాడు. గమ్మత్తేంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చూపించి వాళ్ళు మొత్తం వైజాగ్‌లో వాళ్ళు షూటింగ్‌లు చేశారు. వైజాగ్ కాలేజ్ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఏదో ఒకటి. దాని తర్వాత ఒకడుంటాడు. ఆడి పేరు రాహుల్. వాడు బేసికల్లీ కాకా కొడుకు. అండ్ వాడు కూడా ఇలియానా అంటే ఇష్టం. కానీ మున్నా వాళ్ళ ఫ్రెండు టిల్లు. ఇది మన వేణు టిల్లు ఇందాక చెప్పినట్టు. టిల్లు అంటే నిధి కూడా ఇష్టం. దాని తర్వాత మన వేణుమాధవ్ గారుంటారు. చెంచా మోహన్, ఇసపూని మోహన్ అని చెప్పి మన కాకా కొడుక్కి సైడ్ కిక్‌గా జాయిన్ అవుతారనమాట. అదే టైంలో ఒకడు శ్రీనివాసరావు అని ఒకడుంటారు. ఒక నిజాయితీ ఉన్న ఒక రాజకీయ నాయకుడు. ఇది మన కోట శ్రీనివాసరావు గారు. కాకా అనేవాడు వాడికొక పెద్ద ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ కంపెనీ అని ఉంది. అది జనాలకి చాలా అది ఇబ్బందులు కలిగిస్తుందనమాట. పట్టణంలో ఉండే జనాలకి, సిటీలో ఉండే జనాలకి. సో, అది జేసే కొద్దిలో లైక్ ఆ ఫ్యాక్టరీని మూసేయనీకి ఆయన ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత ఇంకో గ్యాంగ్ మెంబర్ ఉంటారు. ఆయన పేరు ఆత్మ. ఇది మన రాహుల్ దేవ్ గారు. ఆయన కూడా కాకాని ఎలిమినేట్ జేయనీకి కాకాని ఏసేయనీకి ఆయన ప్రయత్నం జేసి, ఆయన కోట గారి దగ్గరికెళ్ళి ఆయనకే హెల్ప్ అడిగి, లేదు నువ్వెవడురా నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తావు అని చెప్పి ఆడు దొబ్బేయమని చెప్తాడు. దాని తర్వాత ఒకరోజు ఆఫ్‌కోర్స్ కొన్ని చిల్లర వేషాలేసి చిల్లర వేషాలేయడం కాదు. కానీ ఒకరు ఒకరు
అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే టిల్లు గూడా టిల్లుగాడు ఇలియాను పట్టుకోవడానికి ఒక రోజెళ్తే అప్పుడు వాడి చెయ్యి పడిపోయి అప్పుడు ప్రభాస్ ఆమె చెయ్యి పడి లాహి 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 లే అని బీజీఎం వస్తది కదా ప్రతిసారి. సో, అదొచ్చి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుంటాడు. అండ్ దెన్ అమ్మాయి బేసిక్‌లీ మున్న కోసం పడిపోతదనమాట. సో, వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. కానీ ఒకరోజు శ్రావణ్ అని ఒకడుంటాడు. ఆయన రాహుల్ అనేవాడు సో, ఇది మన కాకా కొడుకు అని బులి చేస్తూ ఉంటాడు. వాడు గర్ల్ ఫ్రెండ్ ముట్టుకున్నాడు, లేకపోతే వాడేం చేశాడో వాడికేం తెలీదని జెప్పి, మొన్న వాడు జెప్తాడు. నీకో విషయం తెలుసా? వాడిని గర్ల్ ఫ్రెండ్‌ని ముట్టుకున్నాడు. అలాంటి వాడికి భయపడితే ఎలా? నీకో విషయం తెలుసా? మనకి ఎదురెళ్ళేవాడు ఎదురు తిరిగే దమ్ము ఎక్కడుందో తెలుసా? ఇక్కడుంటది. అంటే వాడు గుండెకి పాయింట్ చేసి వాళ్ళిద్దరూ కొట్టుకుంటారనమాట. కొట్టిన తర్వాత మళ్ళీ రాహుల్ ఇంటికొస్తాడు. కాకా అడుగుతాడు. కాకా ఏంటంటే, "ఓహ్! ఇప్పటివరకు కాకా అనేవాడు ఎవడు చెప్పలేదు గదా! కాకా అనేది ఒక పెద్ద డాన్ అనమాట." ఇది మన 'ప్రకాష్ రాజ్' గారు. సో, 'ప్రకాష్ రాజ్' గారు మెయిన్ విలన్ అనమాట. సో, అడుగుతాడు రాహుల్. "ఎవడ్రా నిన్ను కొట్టేది?" అని చెప్పి అప్పుడు మున్నాని చంపడానికి గుండాలు పంపిస్తాడు. గుండాలు పంపించిన తర్వాత గుండాలు పంపించిన తర్వాత మొన్న అందరిని కొట్టబార దొబ్బుతాడు. ఆయన ఆఖరికి వాడేం చేస్తాడంటే ఒక బాస్కెట్ బాల్ ఉంటది. ఆఖరికి ఆ బాస్కెట్ బాల్ హూప్‌లో ఒకడిని డంక్ చేస్తాడు. దాని తర్వాత ఒక సీన్‌లో కోట ఏదో వాళ్ళేదో క్వారీకి పిలిపిచ్చి అప్పుడు కోటని చంపేస్తారనమాట. సో, చంపేసిన తర్వాత ఎప్పుడు ఇంటర్వల్‌లో ఒక ట్విస్ట్ ఉంటదన్నమాట. ట్విస్ట్ ఏంటంటే, మొన్న యాక్చువల్లీ కాకా వాళ్ళ కొడుకు అండ్ నా కొడకా అనేలా చేస్తా, వస్తా అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పి అప్పుడు ఇంటర్వల్ బ్యాంగ్ వస్తాయి. దాని తర్వాత అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ అనిపిస్తది. అండ్ ఏంటంటే, మొన్న కాకా వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ చెల్లి చచ్చిపోతది. అండ్ కాకా ఎటువంటి మనిషి అంటే చిల్లర పనులు చేసి చాలా నీచమైన ఉన్న ఒక మనిషి అనమాట. సో, ఆయన డబ్బు కోసం ఆయన చాలా అప్పుల పాల్లో ఉండిపోయి డబ్బు కోసం ఏదైనా చేస్తారు. సో, వాళ్ళ భార్యను వాళ్ళు అమ్మడానికి కొంతమందుంటారు. ఒక రూమ్‌కి తీసుకెళ్తారు. అండ్ వాడి అమ్మగారిని అమ్మేస్తారనమాట. ఇది చెప్పుకోవడానికి ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది. సో, ఆడు పట్టుకెళ్ళిపోతారు. అమ్మ, అమ్మ, అమ్మ అని చెప్పి బాబు అట్లా వెళ్తూనే ఉంటారనమాట. అండ్ దెన్ ఏం జరుగుతుందంటే ఆమె బేసికలీ చాలా ఎత్తు నుండి ఆమె పడిపోయి కారు మీద పడిపోయి ఆమె చచ్చిపోతదనమాట. దాని తర్వాత ఆడికి దాని తర్వాత మొన్న లైక్ కాకని పట్టుకొని పరిగెత్తుతుంటూ ఉంటే కాకాని బేసికలీ కొరికి ఆడు పారిపోతాడు. దాని తర్వాత సినిమా స్టార్టింగ్‌లో ఏం జరుగుతదంటే అది. సో, ఆయన డ్యాడీ అంటే ఆయనకు ద్వేషం. సో, మొన్న ఏం చేసాడంటే వాళ్ళు లైక్ సొంత గ్యాంగు సిటీలో అందరిని ఇన్‌స్పిరేషన్ చేసుకొని కాకని ఓవర్‌త్రో చేయనికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అండ్ దెన్ కాకా వాళ్ళ సెకండ్ వైఫ్ అండ్ డాటరు వాళ్ళు కూడా మొన్న దగ్గరకొచ్చి, "అరే! నేను కూడా మీ వాడినే బాబు. మా కాకా అంటే అసలు ఇష్టం లేదని" చెప్పి, "అది మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్. మధ్యలో నేను దూరడం ఎందుకు" వాడు కరెక్ట్‌గానే అడిగాడు. వాళ్ళకే అర్థం అవ్వలేదు. దాని తర్వాత పురుషోత్తం అని ఒకడుంటాడు. ఇది మన బ్రహ్మాజీ. ఆడు కూడా మొన్న గ్యాంగ్‌లో చేరి మున్నాని వెన్నుపోటు చేసాడనమాట. ఆ ప్రాసెస్‌లో మన టిల్లుగాడు చచ్చిపోతాడు. అండ్ దెన్ మొన్న పురుషోత్తంని చంపేస్తాడు. దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఉంటది. ఆఫ్‌కోర్స్ తెలుగు సినిమా క్లైమాక్స్ ఫైట్ అయితే 90% ఆటోమేటిక్‌లీ అల్యూమినియం ఫ్యాక్టరీలో పెట్టాలి. సో, అల్యూమినియం ఫ్యాక్టరీకొచ్చి అందరిని పిలిపిస్తాడు. దాని తర్వాత మొన్న ఆత్మని చంపుతాడు. ఎందుకంటే ఆత్మ అండ్ ఆత్మ స ఆత్మ అంటే రాహుల్ దేవ్. ప్రకాష్ రాజ్‌తో చేతులు కలిపి కోటని చంపనీకి వాళ్ళందరూ ప్రయత్నం చేశారన్నమాట. కానీ అదే టైంలో సో, రాహుల్ దేవ్ చచ్చిపోతాడు. అండ్ దెన్ మున్నా చెప్తాడు. ఆహ్, నీకిప్పుడు 2 ఆప్షన్‌లున్నాయి. ఇప్పుడు నేను నిన్ను చంపొచ్చు. లేకపోతే నువ్వే కాల్చుకొని చంపేయొచ్చు అని చెప్పి కాకా వాడి మీద అసహ్యమేసి వాడు బుల్లెట్ తీసుకొని వాడు కాల్చి చచ్చిపోతాడు. ఇంకంతే ఎండ్. దాని తర్వాత రెవల్యూషన్ జస్ట్ స్టార్టెడ్ అని చెప్పి ఓహోహో సఖీ వావా సఖీ ఓహ్! ఓహు ఓహ్! ఓహ్! అనే బీజీఎం వస్తది. దాని తర్వాత ది ఎండ్ అని వస్తది. క్లాప్స్ కలిసుంటే కలదు సుఖం, శుభం కాడు అంతే ఇంటికెళ్ళిపోవడం. ఇది సినిమా కథ. సో, యాక్టింగ్ సంగతానికొస్తే ప్రభాస్ స్టైలింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంటది.
అండ్ నాకేం అర్థమైందంటే ఇది యాక్చువల్లీ 'ప్రభాస్‌కి' నాకేమనిపిస్తదంటే ఎమోషనల్ సీన్స్‌లో చాలా బాగా చేస్తారు. అండ్ బట్ కామిక్ టైమింగ్ అనేది మనం ఎక్కువగా చూడలేదు యాక్చువల్లీ. ఇది యాక్చువల్లీ దాని ఫస్ట్ ఐ థింక్ కామిక్ టైమింగ్ యూటిలైజ్ చేసేది ఫస్ట్ మూవీ అయితే డెఫినైట్‌లీ ఇదే. 'వేణు టిల్లు' అదే ఆయనకి టిల్లు ఆహ్, యాహ్! అతనికి టిల్లు మధ్య జరిగే సీన్స్ అండ్ దెన్ ఇలియానాతో ఉండే సీన్స్ గానివ్వండి అదంతా బానే ఉంటది. అండ్ 'బుజ్జిగాడు' ఆఫ్ కోర్స్ అది ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేసింది. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అండ్ పెర్ఫార్మన్స్ ఆఫ్ 'ప్రభాస్.' అండ్ దెన్ 'డార్లింగ్' అయితే అది పీక్ అసలు కామిక్ టైమింగ్ అయితే. బట్ యాహ్! ఈ సినిమా ఎవరైనా ఆళ్ళ భుజాల మీద నేను నిలబెడతాను రాబోయ్! లేకపోతే నేనే నిలబెడతానని 100% 'ప్రభాస్.' బట్ హెయిర్ స్టైల్ అనేది ఆహ్ ఏమో హెయిర్ స్టైల్ అసలు సూట్ అవ్వలేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి వేరే 'ప్రభాస్' సినిమాలకి యాక్చువల్లీ 'ప్రభాస్' అని ఒక యాక్టర్ ఆయన లుక్స్‌తో చాలా లైక్ లుక్ చేంజ్ అనేది ఆయన ప్రతి సినిమాకి చేస్తూ ఉంటారు. బట్ నాకేమనిపించిందంటే ఈ క్యారెక్టర్‌కి ఉండే ఒక యూనిక్‌నెస్ ఏంటంటే యాక్చువల్లీ హెయిర్ స్టైల్. దాని తప్ప పెద్దగా ఏం లేదు. బట్ డైలాగ్ డెలివరీ అనేది అప్పటి వరకు లైక్ ఈ కాంటెక్స్‌లో మాట్లాడుతున్నాడు 2007లో చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ చాలా సూపర్‌గుంటది. అండ్ యాక్చువల్లీ ఈ సినిమా హిట్ అయ్యుంటే నాకు తెలిసి 'ప్రభాస్' ఆ టైంలో సూపర్ స్టార్ అయ్యుండేవారు. కానీ 'ఛత్రపతి'తో వచ్చిన సక్సెస్ ఒక 5 సంవత్సరాలు కష్టపడి ఓన్లీ 'డార్లింగ్' హిట్ అయిన తర్వాత 'మిస్టర్ పర్ఫెక్ట్' బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ అండ్ రామ్ కామ్ మూవీస్ అండ్ రామ్ కామ్ ఎంటర్‌టైనర్స్ పడిన తర్వాత, అప్పుడు 'మిర్చి' సినిమా అయిన తర్వాత సూపర్ స్టార్ అయ్యాడు. అండ్ దెన్ పాన్ ఇండియా సూపర్ స్టార్ 'బాహుబలితో' అదయ్యారనమాట. కానీ ఈ సినిమా ఒక రకం గనక యాహ్! ఈ సినిమా గనక హిట్ అయ్యి ఉంటే డెఫినైట్‌లీ పెద్ద లైక్ చాలా పెద్ద స్టార్ అయ్యేవారు. సో, అది ఒక మిస్డ్ ఆపర్చునిటీ అనేది నాకట్లా అనిపిస్తది. బట్ పెర్ఫార్మన్స్ పరంగా చెప్తే 'ప్రభాస్' బానే చేశాడు. ఆఫ్‌కోర్స్ కట్‌ఔట్ గురించి, స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ కట్‌ఔట్, స్క్రీన్ ప్రెజెన్సే నీకు గూస్ బంప్స్ తెప్పిస్తది. సో, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అలాగే 'ఇలియానా' సంగతి వచ్చేసరికి ఆఫ్‌కోర్స్ 'ఇలియానా' ఇందాక చెప్పినట్టు నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్. సినిమాలు చూడడానికి చాలా అందంగుంటది గానీ, నాకేమనిపించిందంటే ఆమెకి జీరో కెమిస్ట్రీ ఉంది 'ప్రభాస్‌తో.' ఆయన ఒక కామెడీ లైక్ కొన్ని కామెడీ సీన్స్ ఉండేదాం తప్ప, పాటలు లైక్ ఆమెకి అస్సలు రోలే లేదు. జస్ట్ పాటల కోసమే వస్తది. కానీ నాకేమనిపిస్తదంటే 'ఇలియానా'కుండే ఒక యాస్ లైక్ ఎన్ యాక్ట్రెస్ అబ్సల్యూట్‌లీ అండర్‌రేటెడ్. బికాజ్ ఆమె ఎక్స్‌ప్రెషన్స్ గానివ్వండి, అదంతా లైక్ ప్రతి సీన్‌కి ఉండాల్సిన ఒక రియాక్షన్ ఏదైతే ఉందో ఆమె దగ్గరలో ఉంటది. అండ్ ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఏదైతే అంటే ఐ ఫీల్ చాలా ఎక్కువ క్రెడిట్ ఇవ్వరు. బికాజ్ ఎవరైనా ఒక యాక్ట్రెస్ అందంగుంటే, "అమ్మాయి చాలా అందంగుందిరా." కానీ ఆమె యాక్టింగ్ గురించి ఎవరు మాట్లాడరు. 'ఇలియానా' అనే ఒక యాక్ట్రెస్ మీరు 'పోకిరి'లో చూడండి, 'కిక్' సినిమాలో చూడండి, అండ్ దెన్ ఈ సినిమాలో చూడండి. ఆ మొత్తం 'వేణుటిల్లు' కామెడీ ట్రాక్ ఉంది గదా! ఆమె ఎక్స్‌ప్రెషన్స్ అండ్ రియాక్షన్స్ ఒకసారి జూడు. దే ఆర్ సూపర్. సూపర్ అంటే సూపర్. అంతే. సో, నాకు కొంచెం అదే బాధేస్తది. పాటల కోసం అంటే టిపికల్ ఒక తెలుగు సినిమా హీరోయిన్ ఉంటది. షీ ఈస్ అబ్సల్యూట్‌లీ లైక్ ఆమెకసలు నిజం చెప్తా. ఈ సినిమా నుండి నువ్వు 'ఇలియానా' తీసేస్తే యాక్చువల్లీ సినిమా రన్ టైమ్ 2 అవర్స్ 45 మినిట్స్ ఉంటది. ఈ సినిమా నుండి 'ఇలియానా' తీసేస్తే సినిమా కేవలం నాకు తెలిసి ఒక 2 గంటలు ఉంటది. అంతే. సో బట్ యాహ్! నేనేం జెప్తున్నానంటే రన్ టైమ్ తక్కువుంటది. కానీ కథ పరంగా ఏది మారదు. అటువంటి రోల్ ఇచ్చారు ఆమెకి. సో, ఐ ఫెల్ట్ బ్యాడ్. బట్ ఎంతైనా ఈ సినిమాలో అయితే లియానా అందరు స్టార్ హీరోలతో నటించింది. ఎక్సెప్ట్ రామ్ చరణ్. సో, ఇది కూడా దాంట్లో ఇ ఇ ఇది గూడా ఒకటి. బట్ యాహ్! ఆమె బానే జేసేది. ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రీట్ టు వాచ్ ఇలియానా ఆన్ స్క్రీన్. నెక్స్ట్ 'వేణు టిల్లు' ఈ సినిమా సర్ప్రైజ్ ప్యాకేజ్ అంటే డెఫినైట్‌లీ 'వేణు టిల్లు.' బికాజ్ నేను మొట్టమొదటిసారి జూసేది ఈసారి. అండ్ దెన్ నాకెంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, అంటే మేబీ నేను చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసా కదా! థియేటర్‌లో చూసే సినిమాలు నీకు గుర్తుంటాయి కాబట్టి, అంత పెద్ద ఇంప్రెషన్ నా మీద వదిలి, నాకు ఎవడైనా వేణు లైక్ ఎవరైనా 'జబర్దస్త్ వేణు' గుర్తురాడు. నాకు 'మున్నా' సినిమాలో టిల్లు గుర్తొస్తాడు. బికాజ్ ఆ పాత్ర నాకు లైక్ అంతే ఇరికిపోయింది. అండ్ దెన్ ఏంటంటే ప్రెజెంట్‌గా మాట్లాడుకోవాలంటే, అదే మనిషి 'బలగం' గురించి ఆహ్, అదే మనిషి 'బలగం' డైరెక్ట్ చేసాడు. నువ్వు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయవు. బట్ ఈ సినిమాలో ఆఫ్‌కోర్స్ ఫస్ట్ టైమ్ చూసాను కాబట్టి కామిక్ టైమింగ్ ఏదైతే ఉందో పెర్ఫార్మన్స్ అబ్సల్యూట్‌లీ అమేజింగ్. అండ్ దెన్ సీన్స్ బిట్వీన్ ఇందాక చెప్పినట్టు 'ప్రభాస్‌కి' ఆయన మధ్య ఉండే ఒక సీన్స్
చాలా, చాలా అంటే చాలా మంచిగుంటాయి. చాలా ఫన్నీగుంటాయి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఇది ఒక యాక్చువల్లీ చాలా ఒక యూనిక్‌గా ఉండే ఒక అనుబంధం. ఒక కమెడియన్ అండ్ ఒక యాక్టర్‌కి ఉండే ఒక ఇదెలా జెప్పాలి? యాహ్! లేదు. మాకు యాస్ ఎ ఆడియన్స్‌గా ఒక కమెడియన్‌తో ఉండే ఒక బాండింగ్ ఏదైతే ఉందో అది ఇట్స్ అంటే అది ఎక్స్‌ప్లెయిన్ జేయనీకి చాలా హార్డ్‌గుంటది. అదేంటంటే వాళ్ళు చనిపోయినప్పుడు చాలా ఎమోషనల్‌గా ఉంటది. 'మాస్టర్ సునీల్' గారు కానివ్వండి, ఐ థింక్ రీసెంట్‌గా 'రంగమార్తాండ' సినిమాలో 'బ్రహ్మానందం' గారు కానివ్వండి, అంటే ఒక కమెడియన్‌తో అంటే మమ్మల్ని అంత నవ్విస్తారు గదా! వాళ్ళు చనిపోయినప్పుడు అది చెప్పుకోలేని ఒక ఫీలింగ్, ఒక బాధ. సో, ఈ సినిమాలో ఆయన చనిపోతారు కాబట్టి ఇట్స్ వెరీ, వెరీ ఎమోషనల్. అండ్ ఇంకోటి ఇది స్పాయిలర్ కాదురా అయ్యా! ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే సినిమా చూడకపోతే నేను నేను మీకు సలహా ఇస్తాను. సినిమా జూసి ఈ రివ్యూ వినండి. లేకపోతే ఈ ఎపిసోడ్ మీరు వినండి. లేకపోతే అంటే ఈ ఈ ఈ ఏదో ఒకటి. కానీ మీరందరూ జూసే ఉంటారు. అందుకే మీరు వింటున్నారు. అది వేరే విషయం. 'కోట' అనే రోలు చాలా మంచిగుండేది. అంటే ఎప్పుడైనా 'కోట' గారు ఏ పాత్ర జేసినా సరే ఆయన చాలా డిగ్నిఫైడ్‌గా జేస్తారు. అండ్ ఎప్పుడైనా అరే! 'కోట' అని ఒక సినిమాలో జూసాం రాబోయ్ అనే ఒక తృప్తి వస్తది. సో, ఈ సినిమాలో గూడా అంతే. 'ప్రకాష్ రాజ్' సంగతానికొస్తే నిజంగా నాకేమనిపిస్తుందంటే 'పోకిరి' సెట్ నుండి సార్ లైక్ 'పూరి జగన్నాథ్' ఏం చెప్పాడంటే కట్టు. దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' గారు కారులో ఎళ్లి మొన్న సెట్‌లో అడుగుపెట్టారు. కానీ తేడా ఏంటంటే, సార్ నాకు కొంచెం నాకు కొంచెం డిప్ప కటింగ్ చేసి, కొంచెం రెడ్ పాంట్స్ ఏసుకొని, స్లైట్‌లీ లాంగర్ ఉన్న ఒక మీసాలు పెంచేసి, ఇంకంతే దాంట్లో సెట్‌లో అడుగుపెట్టి, ఒక ఎర్ర సన్ గ్లాసెస్ ఏసి సెట్‌లో అడుగుపెట్టారు. కానీ అంటే ఏం చేద్దాం టిపికల్ లైక్ ఒక రొటీన్ 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్. కానీ ఫ్లాష్ బ్యాక్‌లో అయితే 'ప్రకాష్ రాజ్' గారి టాలెంట్ మరొక్కసారి మేము చూపిస్తాం. నాకెందుకో తెలీదు గానీ 'ప్రకాష్ రాజు' ఇలాంటి చిల్లర్ క్యారెక్టర్స్, నీచమైన క్యారెక్టర్స్‌లో నటించే కొద్దీ లైక్ ఇన్ 'వర్షం' మూవీ అది ఎంత ఎఫెక్టివ్‌గా, ఎంత కన్విన్సింగ్ ఉంటదంటే అంత కన్విన్సింగ్ ఉంటది. అది లిటరల్‌గా నీకు దేశం తప్ప ఇంకేం రాదు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ మొత్తంలో. బట్ యాస్ ఎ విలన్‌గా లైక్ అరే! ఈడు భయం ఉందిరా భయ్! యూ నో వీడేమన్నా లైక్ చేస్తాడురా భయ్! అని చెప్పి అటువంటిదేం లేదు. జస్ట్ స్టైలిష్‌గా కనిపిస్తారు. కానీ పెద్దగా చేసేదేం లేదు క్లైమాక్స్ వరకు. సో, యాహ్! వేణుమాధవ్ అయితే హిలేరియస్ యాస్ యూజువల్. ఆహ్, ఐ హేట్ యూ, యూ పోరా చీర అరే! ఈడు హవలాగాడు ఆడకు మళ్ళా యాహ్! ఈ సినిమాలో గూడా మన వంశీ పైడిపల్లి ఉంటారు. కత్తెన కత్తిలో కత్తులు చూపిస్తే అన్నలవరు. కత్తులు వాడుకుంటే అన్నలవుతారని జెప్పి అప్పుడు ఒక సీనొస్తది. దాని తర్వాత ఎంతంటే ఏంటి ఎంత అడుగుతున్నావు? కత్తికి ఎంత? నువ్వు కత్తి గురించి అడుగుతున్నావా? మళ్ళీ చల్ పోబే అని వంశీ పైడిపల్లి పక్కకు తోస్తాడు వేణుమాధవ్‌ని. బట్ యాస్ యూజువల్ వేణుమాధవ్ ఈస్ హిలేరియస్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. దాని తర్వాత విలన్ సన్ ఉంటారు 'శ్రావణ్.' హి ఈస్ ఓకే. సూర్య గారు ఫన్నీగుంటారు. సుధా గారు యాస్ యూజువల్ గ్రేట్ ఇన్ ఎవ్రీ మూవీ. 'తనకల వర్ణి' ఓకే. 'బ్రహ్మాజీ' డీసెంట్. రాహుల్ దేవ్ రోల్‌కి ఒక మంచి ట్విస్ట్ ఉంటది. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ శ్రేయ ఒక ఐటెమ్ సాంగ్‌లో సిజిల్ చేస్తది. ఈ సినిమాలో కళ్యాణ్ గారు ఉంటారు. యాస్ మున్నాస్ మామ్. షీ ఈస్ డీసెంట్. సుకన్య గారికి అస్సలు రోల్ లేదు. కానీ ఆమె కూడా సినిమాలో ఉంటది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. మీకు 'రవిశంకర్' ఆఫ్‌కోర్స్ అందరికి తెలుసు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ 'రవిశంకర్' గారు. 'రవిశంకర్' గారు ఈ సినిమాకి 2 క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ ఇచ్చారు. విలన్ కొడుకుకి డబ్బింగ్ చెప్పారు. సో, 'శ్రావణ్‌కి' అండ్ దెన్ రాహుల్ ఈ సినిమాలో డబ్బింగ్ జెప్పింది 'రవిశంకర్' గారు. అండ్ దెన్ 'రాహుల్ దేవ్' గారికి గూడా చెప్పేది 'రవిశంకర్.' సో, 2 క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ జెప్పిన ద మోస్ట్ టాలెంటెడ్ 'రవిశంకర్' గారికి ఫుల్ క్రెడిట్స్ ఆయనకి. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే నేను వెరీ సింపుల్‌గా జెప్తానండి. ఆహ్, ఈ సినిమా అంటే లైక్ హానెస్ట్‌గా మాట్లాడాలంటే కథ అనేది ఇట్స్ నాట్ గుడ్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి పాడ్‌కాస్ట్ రివాజ్ జేసే కొద్దీ ప్రభాస్ స్టైలింగు, స్క్రీన్ ప్రెజెన్సు, క్లాసిక్ సాంగ్స్, ఎలివేషన్ సీన్స్ తోపు. కానీ ఆ కథ ఏదైతుందో ఆహ్, దానికుండే అసలు పస లేదు, దమ్ము లేదు. ఇందాక చెప్పినట్టు సినిమా లాగ్ లైన్ గదా! ఒక ఒక కుర్రోడు ఆళ్ళ నాన్న మీద రివెంజ్ తీసుకోనికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే చిన్నప్పుడు వాడు అమ్మేసాడు. నువ్వు నువ్వు ఈ కథ వింటే
అసలు ఏంది ఏందిరా ఇగ అమ్మని అమ్మడం ఏందిరా అని అందరూ అనుకుంటారు గదా! సో, ఈ ఫ్లాష్ బ్యాకు ఈజీగా సినిమాకి ఉండే ఒక వరస్ట్ పాయింట్. ఓకే. నాట్ ఓన్లీ టేకింగ్ బ్యాడు. బట్ అప్పట్లో నాకు తెలిసినంత వరకు అది అందరికీ షాకరు. బికాజ్ జనాలు థియేటర్‌లో అడుగుపెట్టి ఓకే. మేము ఒక మంచి ప్రవాస ఒక యాక్షన్ సినిమా చూసాం రా భయ్! అని చెప్పి ఇందాకడ చెప్పినట్టు అమ్మని అమ్మడం ఏందిరా! అంటే నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడు నేను అదే అనుకున్నా. ఇప్పుడు 26 ఏళ్ళు యాహ్! 26 కదా! 26 ఏళ్ళు వయసొచ్చిన తర్వాత నాకదే వస్తాయి. అమ్మని అమ్మడం ఏందిరా! అప్పుడు చాలా డిస్టర్బింగ్ ఉండేది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఒక ఆమె ఆయన అమ్మగారు చచ్చిపోతారు. అండ్ దెన్ ఆయన డ్యాడీ అంటే వాళ్ళకి ద్వేషం. బికాజ్ అది చేసేది ఆయన డ్యాడీ కాబట్టి. దాంట్లో లాజికల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. బట్ నాకు తెలిసినంత వరకు ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఓకే. వీడి డ్యాడీని ద్వేషించడం అనేది ఒక 2 అవర్స్ 45 మినిట్స్ స్టోరీ మొత్తం సేపు అంటే ఆ కాన్‌ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఒక 2 అవర్స్ 45 మినిట్స్ సినిమా అంత ఎంగేజింగ్ ఉండాల్సిన ఉండే కంటెంట్ లేదు దాంట్లో. అదే నాకేం బాగా గుర్తేంటంటే ఆ టైంలో అన్ని సినిమాలొస్తున్నాయి. అండ్ అన్ని సినిమాలేంటంటే ఒక విలన్‌కి ఒక పలానా ఒక ఫ్యాక్టరీ ఉంటది. దాంట్లో ఏంటంటే ఆ నీళ్ళు పరంగా దాంట్లో అంత పొల్యూషనొచ్చి అది జనాలకి సమస్యలు క్రియేట్ జేసి అదొక పెద్ద ప్రాబ్లమ్ అవుతది. ఆఖరికి జూస్తే 'కలేజ' సినిమా గూడా అంతే. ఆ ఇరిడియం మరి ఏదైతే ఉందో పాలి అనే ఊర్లో ఆ నీళ్ళలో వాళ్ళు బేసికల్లీ దాన్ని పొల్యూట్ జేసి చిన్న పిల్లలందరూ లేకపోతే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఈ ఈ ఇది ఇది గూడా అంతే. అండ్ దెన్ వాళ్ళ లైక్ డిఫార్మిటీస్ జూస్తుంటే స్క్రీన్ పైన ఇట్స్ ఆల్సో లైక్ వెరీ, వెరీ, వెరీ డిస్టర్బింగ్. ఓకే. సో, నాకదే అనిపించింది. అండ్ 'మున్నా' ఇస్ నో డిఫరెంట్. 'మున్నా' అనే లైక్ క్యారెక్టరైజేషన్ సంగతానికొస్తే 'మున్నా' అనే ఒక మనిషి ఆల్‌మోస్ట్ లైక్ ఒక బ్రిక్ వాల్. ఆ ఒక బ్రిక్ వాల్ లాంటిదేంటంటే దీన్ని అంతం జేయలేడు. ఎవ్వడు చేయలేడు. కానీ ఆ బ్రిక్ వాల్‌లో చిన్న సందులుంటాయనమాట. ఆ సందుల్ని లైక్ నువ్వు క్రాక్ జేయాలంటే చాలా కష్టం. సో, అది ఈ సినిమాలో మీరు గమనిస్తే ఓన్లీ 2 పీపుల్ వాళ్ళు 'మున్నా' అనేవాడు క్రాక్ జేయనీకి 2 మనుషులు ప్రయత్నం చేశారు. ఒకటి 'పురుషోత్తం' ఎందుకంటే 'మున్నతో' చేతులు కలిపి 'మున్నా'కి వెన్నుపోటు చేపిస్తాడు. అండ్ దెన్ ఆడు చచ్చిపోతాడు. అండ్ దెన్ 'ఆత్మ' అనేవాడు 'మున్నాని' హౌలగాడు చేసి క్లైమాక్స్‌లో ఆడు గూడా చచ్చిపోతాడు. బట్ దే మేనేజ్డ్ టు డూ ఇట్. ఇప్పుడు లైక్ ఈ సినిమా లైక్ ఎలా చెప్పాలి పేపర్ మీద రైటింగ్ పెట్టాడు కదా! వెరీ సింపుల్. ఒక ఇంటెలిజెంట్ హీరో క్యారెక్టర్ ఉంటాడు. ఒక మంచి ఒక నిజాయితీ ఉన్న ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. ఇది మన 'కోట' గారు. ఆ రాజకీయ నాయకుడు విలన్ని తీసేయనికి అంటే ఆ విలన్ని అంతం చేయని లేదు. విలన్ ఫ్యాక్టరీని మూసేయడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత వెన్నుపోటు పొడిచే ఒక గుండగాడు ఉంటాడు. ఇది మన 'బ్రహ్మాజీ.' అండ్ దెన్ ఇద్దరు విలన్సు వాళ్ళిద్దరి చేతులు కలిపి హీరోని చంపనీకి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇది 'కాక' అండ్ మన 'ఆత్మ' అనమాట. ఈ కథ పేపర్ మీద వినడానికి చాలా బావుంటది. కానీ ఎగ్జిక్యూషన్ అయితే అస్సలంటే అస్సలు, అస్సలు, అస్సలు అస్సలు పనికిరాదు. ఓకే. సో, ఎగ్జిక్యూషన్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్ అనమాట. ఇందాక చెప్పిన కామెడీ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ అయితే ఫెంటాస్టిక్ ఉన్నాయి. ఈ సినిమా ఎవరైనా చూస్తే 'వంశీ బైడిపల్లి'కి చాలా మంచి టెక్నికల్ అవుట్‌పుట్ అండ్ షాట్ మేకింగ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ స్టోరీ టెల్లింగ్ వైస్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్ అయితే పీక్స్ అసలు. కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ సీన్ ఉంటది కదా! నేనెవడో తెలుసా అంటే ఆడు సడెన్‌గా ఒక ముక్కు, ఒక నోరు, 2 కాళ్ళు పుట్టావు. ఆడి పేరు కాక ఏం పీకుతాడురా వాడు అనే అది ఆ డైలాగ్ చెప్తాడు. దాని తర్వాత ఎనకాలొచ్చి మొత్తం ట్రంపెట్ బీజీఎం వస్తది కదా! నీకక్కడ గూస్ బంప్స్ వస్తాయి. అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ సూపర్‌గా తీశాడు వంశీ బైడిపల్లి. కానీ పేసింగ్ వైస్, స్టోరీ టెల్లింగ్ వైస్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి నువ్వు బేసికల్లీ మౌంట్ ఎవరెస్ట్ నుండి నువ్వు దూకి లైక్ కిందకి సచ్చిపోతే ఈ సి ఈ సినిమా రిజల్ట్ గూడా అదే జెప్పాలి. అంటే నువ్వు అంత హైలో ఉండే కొద్దీ ఇంటర్వల్ ఇచ్చే ఒక హై ఏదైతే ఉందో అది మొత్తం కిందకెళ్ళి మరొకసారి ఇంకొకసారి పైకి రాదనమాట. అంటే మొత్తం డ్రాగ్ అయిపోతది. అందుకే ఈ సినిమాకి లైక్ యావరేజ్ రిజల్ట్ వచ్చింది. అంటే ఇట్స్ పర్ఫెక్ట్ రిజల్ట్ నన్నడిగితే. కానీ అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నాకు తెలిసినంత వరకు హైప్ వల్లన అండ్ దెన్ సాంగ్స్ వలన 'దిల్ రాజు' బ్రాండ్ అదంతా చెప్పాలంటే అదంతా అయింది. నేనైతే హానెస్ట్‌గా చెప్పాలంటే నాకు ఈ సినిమా బిలో యావరేజ్ అనిపిస్తది. బికాజ్ ఫస్ట్ హాఫ్ ఇందాక చెప్పినట్టు
లైక్ మంచి ఎంటర్‌టైనింగ్ ఉంటది. బట్ దెన్ సెకండ్ హాఫ్‌లో నాకు తెలిసినంత వరకు ఒక్క హైలైట్ సీన్ కూడా లేకపోవడం వలన, అండ్ ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ లేకపోవడం వలన అంత అంత లేదు. ఇప్పుడు రొమాంటిక్ ట్రాక్ వచ్చేసరికి నాకైతే చాలా ఇంట్రెస్టింగ్. బికాజ్ 'టిల్లుకి' 'ఇలియానా' అంటే ఇష్టం. కానీ 'ఇలియానాకి' 'ప్రభాస్' అంటే ఇష్టం. అండ్ దెన్ క్వైట్ ఎవిడెంట్‌గా ఉంటుంది. ఎవరో ఒకరు అమ్మాయితో మాట్లాడితే, ఆ అమ్మాయి నీతో లైక్ ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదా అంటే, ఆమె క్వైట్ ఎవిడెంట్‌గా చెప్తది. ఓకే. ఈ అబ్బాయి అంటే నాకు కావాలి. ఏమో లైక్ నాకు నాకేదో లైక్ ఏదో ఎలా చెప్పాలి? ఏదో పగబెట్టినట్టు ఆడి మీద. పగబెట్టడం అంటే అట్లా గాదు. పగబెట్టడం గాదు. అదే కామం అంటున్నానో నిజంగా నాకేం తెలీదు గానీ, నేను ఒకటే చెప్తున్నా. 'ఇలియానా' లాంటి ఒక అమ్మాయి నాకు అటెన్షన్ ఇస్తున్నాడంటే, నేను 100% నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తాను. కానీ మొన్న అంత సినిమాలో అంత చేయడు. ఆఖరికి ఆమె ఏం చెప్తదంటే, "నువ్వు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నావు తెలుసా?" అని ఆఖరికి లైక్ డైరెక్ట్‌గా చెప్పేసా. "అరేయ్! నీకు హింట్ వస్తుందారా ఆ అమ్మాయి లైక్ నిన్ను ఆ అమ్మాయి షీ ఈస్ లైక్ హిట్టింగ్ ఆన్ యూ" అని. అదే సెకండ్ హాఫ్‌లో ఒక వెడ్డింగ్ సీన్ ఉంటది. రాహుల్‌కి పెళ్లవుతుంది. దాని తర్వాత వేణుమాధవ్ వచ్చి చెప్తాడు. "నీకు ఏం జరుగుతదో తెలుసా? నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే" అప్పుడు మున్నగాడొస్తాడు. మున్నగాడొచ్చిన తర్వాత ఏమవుతదో తెలుసా? అని చెప్తది. అని చెప్తా. అప్పుడు ఒక సీన్ ఉంటది. ప్రవాస్ ఏదో పేపర్ చదువుతూ ఉంటాడు. దాని తర్వాత ఆ అమ్మాయి వస్తది. బావ నొప్పి. దాని తర్వాత ఈ ఈ ఈ ఎక్కడ? దాని తర్వాత నడుము గిల్లుతాడు. దాంట్లో అడుగుతాడు. "ఇంట్లో ఎవ్వరు లేరా? ఎవ్వరు లేరా?" అని చెప్పి ఇప్పుడు ఈ సీన్ ఒంటరిగా చూస్తే బావుంటది. కానీ థియేటర్‌లో మా డ్యాడీతో థియేటర్‌లో నేను డ్యాడీతో కూర్చుంటే లేకపోతే టీవీ సినిమా ఎలా చెప్పాలి? ఈ సినిమా లైక్ డీవీడీ ప్లేయర్‌లో టీవీకి పెట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటది ఫ్యామిలీలో చూసే కొద్దీ. బట్ ఎంతైనా సరే అదొకటే. ఐయామ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ ప్రాబ్లమ్. జస్ట్ నువ్వు ఫ్యామిలీతో అటువంటి సీన్ చూసినప్పుడు నువ్వు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతావు. అదే ఒంటరిగా చూస్తే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ ఇదంతా ర్యాప్ చేయాలంటే మొన్న ఉండే ఒక సినిమా, ఒక మంచి ఎలివేషన్ సీన్స్ ఉండే ఒక మూవీ. క్లాసిక్ ఆల్బమ్ అండ్ ఆఫ్‌కోర్స్ ఒక స్టైలిష్ 'ప్రభాస్.' కానీ ఓవరాల్‌గా ఇది ఒక మంచి సినిమా అని చెప్పాలంటే నేను చెప్పను. ఎందుకంటే స్టార్ట్ టు ఫినిష్ నుండి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ అనేది ఏముండదు. ఫస్ట్ హాఫ్ వరకే సినిమా మంచిగానే ఉంటది. ఎప్పుడైతే ఆ ఫ్లాష్ బ్యాక్ వస్తదో ఇంకంతే. సినిమాకి అసాంగ్ పోయినట్టే. అండ్ యాహ్! అదంతే. సో, థట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు సాంగ్స్. సారీ టెక్నికల్ యాస్పెక్ట్స్. సాంగ్స్ బై 'హారిస్ జయరాజ్' నేనొకటే చెప్తా. క్లాసిక్ అంటే క్లాసిక్. నేను బల్లగుద్ది చెప్తున్నా. ఈ సినిమాకి అసలు దిక్కుంటే, ఈ సినిమాకి ఎవడైనా గుర్తుందంటే, ఇట్ ఈస్ డెఫినెట్‌లీ డ్యూ టు ది సాంగ్స్ అండ్ స్పెసిఫిక్‌గా ఆహ్, మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, ఓ మనసే నేనేదో చెప్పాలందమ్మా, నిన్న మొన్న నువ్వైతే గానే లేదమ్మా, తన్నానా తన్నానా ఓ సోనా వెన్నెల సోనా నన్నానా తన్నానా వహు 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 ఆ పాట రాయ్య ఆల్ టైమ్ క్లాసిక్ అంటే క్లాసిక్. నాకు తెలిసి ఆ పాట మొత్తం ఆంధ్రాని షేక్ చేసింది. ఇప్పుడు ఎవడైనా చెప్తే ఆ పాట పెడితే ఎవ్వడైనా చెప్తాడు. అరే! ఇది ఏ సినిమా నుండి అంటే 'మున్నా' సినిమా నుండి అని చెప్తాడు. దాని తర్వాత ఈ పాట ఒక్కటే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈ సినిమాలో ఎంత బావుంటదంటే అంత బావుంటది. అండ్ దెన్ ఇంకోటి ఇందాక చెప్పా కదా! 'కదురు కదురు' అనే ఒక పాట ఇప్పుడు ఒక్క నిమిషం నేను చెప్తా మీకు. 'కదురు కదురు' అనే ఒక పాట పాడింది మన లెజెండరీ 'కేకే' గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. వి రియల్లీ మిస్ యూ. ఎన్నో అద్భుతమైన పాటలు పాడితే కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్‌రేటెడ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ అనేది నా ఫీలింగ్. ఎంత బావుంటదంటే అంత బావుంటది. అది ఈ పాటకి లిరిక్స్ రాసింది మన 'విశ్వ' గారు. బీజీఎం ఆల్సో సూపర్‌గుంటది. ఆహ్, యాక్చువల్లీ లేదు ఒక్క నిమిషం. పాటల గురించి చెప్తా మీకు. 'కథలు కథలు' ఈస్ రిటెన్ బై విశ్వ గారు. ఆహ్, 'మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా' రిటెన్ బై మన 'ఖండికొండ' గారు. అన్‌ఫార్చునేట్‌లీ ఆయన చనిపోయారు. సో, రెస్ట్ ఇన్ పీస్ సార్. 'వస్తావా వస్తావా ముద్దకే నువ్విస్తావా' ఈస్ రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. 'భగ భగ మండే ఆ సూర్యుడు నేలకు నేలురా' అగితిక వచ్చే ఓ నిప్పుల వర్షం తీరుగా చెమటలు పుట్టే ఏ మంచుకి సైతం తోడుగా మెరుపులు చేరే
చీకట్లో వర్షం మెరిసేలా హే! ఒకడొచ్చేసాడీడే పోకిరినే లావేడే పిడికిల్లో పందెం పంది చేసేస్తాడే హే! సమరానికి సూవీడే సై సై అన్నావేడే పిడికిల్లో ప్రాణం తేటో తెచేస్తాడే తాడే 'బగ బగ మండే' ఆఫ్ కోర్స్ రిటెన్ బై కండికొండ అండ్ సంగ్ బై ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ శంకర్ వరదేవన్ గారు. అండ్ ద కోరస్ 'చమక్కరో చల్ల' ఈస్ సంగ్ బై రిటెన్ బై మన విశ్వ గారు. ఆఫ్ కోర్స్ కార్తిక్ గారు. అండ్ సింగర్ అనుష్క గారు. ఆమె పేరు అనుష్క మంచంద ఆమె పేరు. ఆమె ఢిల్లీ నుండి. సో, ఆ పాట పాడింది ఆమె. అండ్ దెన్ కొంచెం కొంచెం ఊరిస్తుంటే అమ్మో నీ అందం ఈస్ రిటెన్ బై మాయమైన బై భాస్కర్ భట్ల గారు. అండ్ సంగ్ బై కైలాష్ ఖేర్ గారు అండ్ సుజాత మోహన్ గారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. 'మనసా నువ్వుండే చోటు చెప్పమ్మా' అనే ఒక పాట. దానికి ఆడియో వర్షన్ ఒరిజినల్ సింగర్ సదన సర్గం గారు. కానీ సినిమాల్లో వాళ్ళకేం నొప్పొచ్చిందో లేదో నాకు తెలీదు గానీ, థియేట్రికల్ వెర్షన్‌లో పాడింది మహాలక్ష్మి అయ్యర్ గారు. దీనికి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా మీకు. యూజ్‌లెస్ ఫ్యాక్ట్. 'అంజీ' సినిమా ఉంటది కదా! దాంట్లో హీరో ఇంట్రొడక్షన్ సాంగు 'చిక్కుబుక్కు పోరి చిక్కుబుక్కు పోరి' అని ఒక పాట ఉంటది కదా! ఆ పాట ఆడియో వెర్షన్ మీరు వింటే 'శంకర్ మహాదేవన్' పాడారు. కానీ మీరు ఆ సినిమా అదే స్క్రీన్ మీద చూసే కొద్దీ ఆయన పేరు ఎవరో 'శ్రీ' గారంట. 'శ్రీ' గారు 'శంకర్ మహాదేవన్' వాయిస్ తీసేసి ఆయన వాయిస్ పెట్టారు ఆ పాటకి. సో, ఐ వాస్ లైక్ ఆడియోలో ఎందుకు నేను ఒకటే అంటే నేను బయస్డ్ కాబట్టి ఆ పాటకి 'శంకర్ మహాదేవన్' గారు 100% న్యాయం చేశారు. ఇంకొకసారి 'చిక్కుబుక్కు పోరి' అని ఒక పాట అది 'అంజీ' సినిమా ఉంటుంది. మీ అందరికి తెలిసే ఉంటది. బట్ యాహ్! యూజ్‌లెస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్దామని నేను అనుకున్నా. ఓకే. నెక్స్ట్ యాహ్! బీజీఎం గూడా బావుంటది. ఇంట్రో ఇంట్రో టైటిల్స్ బీజీఎం నీకు గూస్‌బంప్స్ తెప్పిస్తది. అదే గదా! సర్నన సర సర్నన వన్న 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 సరన అది మొత్తం వస్తూ ఉంటది. దాని తర్వాత ట్రంపెట్ బీజీఎం ఉంటది ఎలివేషన్ సీన్స్‌కి. దాని తర్వాత 'ఓసాకి వావాసాకి' బీజీఎం ఉంటది. నాకైతే ఫన్నీగా అనిపిచ్చేది. ఎందుకో నాకు తెలీదు గానీ. అండ్ దెన్ ఆ 'బగ బగ మండే' గిటారు అది ఇంటర్వల్‌లో వస్తది. అది గూడా చాలా బావుంటది. సో, మ్యూజిక్ అండ్ బీజీఎం అయితే ఈ సినిమా మరొకసారి ఈ సినిమాకి అసలు దిక్కుందంటే నేను 100% క్రెడిట్ నేను 'హారిస్ జయరాజ్' గారికి ఇస్తున్నా అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ సో గుడ్. సో గుడ్ అంటే సో గుడ్. సినిమాటోగ్రఫీ బై మన 'రాంప్రసాద్' గారు చాలా అంటే చాలా బావుంది. ఆయన చేసే ఫ్రేమింగు, లైటింగు అండ్ దెన్ ఓవరాల్ విజువల్ క్వాలిటీ ఏదైతే ఉంది సూపర్‌గుంది. స్పెసిఫిక్‌గా రెయిన్ ఫైట్ గురించి మాట్లాడాలి. ఒక అంటే ఫిల్మింగ్ ఇన్ రెయిన్ అనేది అది మామూలు విషయం కాదు. అండ్ అంత మంచి ఔట్‌పుట్ రావడానికి ఫుల్ క్రెడిట్ టు మన 'రాంప్రసాద్' గారు. ఇంకోటి చెప్తాను. ఈ సినిమాకి ఎవరైనా హెచ్‌డీ ప్రింట్ ఉందంటే మీరు ఒకసారి ప్లీజ్ మీరది రిలీజ్ చేయండి. బికాజ్ ప్రస్తుతానికి ఉండేది ఒకే కాపీ. అది 'శ్రీ బాలాజీ' వీడియో ఉంటది. 720p అన్నాడు. కానీ అది నిజం నిజం చెప్పాలంటే 240p అనమాట. సో, క్వాలిటీ అనేది అస్సలేం బాలేదు. బట్ యాహ్! దట్స్ ఆల్ ఐ వుడ్ సే. ఆర్ట్ డైరెక్షన్ బై ఆనంద్ సాయి గారు ఈస్ గ్రేట్. నా దృష్టిలో ఇది. ఎందుకంటే పాటల్లో ఉండే సెట్లు ఏదైతుందో అన్నీ ఒక విజువల్ ఫీస్ట్ అనమాట. ఎడిటింగ్ బై మార్తన్ కే వెంకటేష్ గారు. ఇట్స్ ఓకే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చాలా బావుంటది. చాలా స్పేసీగా ఉంటది. ఎంటర్‌టైనింగ్ ఉంటది. సెకండ్ హాఫ్ నీకు ఫుల్ బోర్ కొడతది. డైలాగులైతే ఆఫ్‌కోర్స్ ఇది 'కొరటాల శివ' అండ్ 'మచ్చ రవి' రాసింది. దాని తర్వాత ఫస్ట్ ఇలియానా కలిసినప్పుడు చెప్తాడు. "ఆ పేరేంటి? నిధి. ఆ! నిధి పేరు పుట్టక పెట్టారా? లేకపోతే పేరు తర్వాత పెట్టారా?" అని ప్రభాస్ చెప్తాడు. ఇంకో డైలాగ్ ఉంటది. "ఫ్రంట్ సూపర్ బ్యాక్ బంపర్. ఇందాకడ ఈడు చెప్పేది నమ్మలేదు." అబ్బో! ఇందాకడ ఇది చెప్తే నమ్మలేదు. నిజమేరా! అమ్మాయి ఆన వంక వైపు చూసి ఛీ! అని చెప్పి ఆడు ఆహ్, దొబ్బేయమని చెప్తది. దాని తర్వాత ఇలియానా అన్నం తింటుంటే సుధా, సుధా అడుగుతది. ఏంటి ఏంటి గీకుతున్నావు? చెల్లి చెప్తది. ఎవడో గోక్కుంటాడు. అండ్ దెన్ వాళ్ళిద్దరూ అదే చెప్పా గదా! ఇలియానాని పట్టుకోవడానికి ఆ సీను పరిగెత్తుకుంటూ ఆ సీన్ తర్వాత ప్రభాస్ ఆడి చేయి పట్టుకుంటాడు ఆ సీన్‌లో. ఏం చెప్పాడు? "ఛీ! మొత్తం చెడదొబ్బావు. ఏం చెప్పావు? నీ బాయ్ ఫ్రెండ్ వేరే కాలేజ్ అంట. ఈ కాలేజ్‌లో వీడు చూసుకుంటాడంట. అన్నావా? హ్మ్.
మరి అండ్ దెన్ ఇందాకడ చెప్పినట్టు ఆల్ ఆఫ్ వేణుమాధవ్‌స్ లైన్స్ ఆర్ అబ్సల్యూట్ గోల్డ్. అసలు వేణుమాధవ్ గారు ఏ సినిమాలో ఉన్నా సరే పగలబడి నవ్వుకుంటాం. ఆయన ఎంతసేపు ఉన్నా సరే. సో, ఆయన విలన్ సైడ్ కిక్‌గా ఉండడం కొద్దీ ఆయన బేసిక్‌లీ విలన్ సన్ను ట్రోల్ చేస్తూ ఉంటాడు సినిమా మొత్తం. ఇట్స్ వెరీ చాలా ఫన్నీగుంటది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. సో, యాహ్! అండ్ దెన్ ఫైట్స్ బై పీటర్ హైన్ అబ్సల్యూట్‌లీ అమేజింగ్. నాకు పర్సనల్‌గా ఫేవరెట్స్ అంటే 'రెయిన్' ఫైట్ అండ్ దెన్ క్లైమాక్స్ ఫైట్ బెస్ట్. ఎందుకంటే ఇందాకడ చెప్పినట్టు నీకు 'ప్రభాస్' నాటి ఒక కటౌట్ ఉంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అంత ఆహ్, నీకంత నమ్మబుద్ధుంటది. సో, నీకదే గూస్‌బంప్స్ తెప్పిస్తది. బట్ కొరియోగ్రఫీ గానివ్వండి, అండ్ టేకింగ్ గానివ్వండి అబ్సల్యూట్‌లీ సూపర్బ్. సో, మరొక్కసారి ఫుల్ క్రెడిట్ టు మరి పీటర్ హైన్స్ మాస్టర్. మొత్తానికి ర్యాప్ కొట్టాలంటే స్టైలింగ్ ఎవడు జేశాడో నాకు తెలీదు గానీ, స్టైలింగ్ ఈ సినిమాలో కూడా చాలా బావుంటది. స్పెసిఫిక్‌గా మన 'ప్రకాష్ రాజ్' ఇంట్రో ఉంటది. అక్కడ ఒక రెడ్ చెకర్డ్ ప్యాంట్స్ యేసుకొనుంటారనమాట. అదైతే లైక్ యాహ్! టాక్ అబౌట్ అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. దాని తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ బై మన 'దిల్ రాజు' గారు. దే ఆర్ ఓకే. నాకైతే లైక్ ఇందాక చెప్పినట్టు సినిమా లైక్ ఆ క్వాలిటీలు జూసినప్పుడు నీకంత అనిపియదు. అంటే ప్రస్తుతానికి జూస్తే. సో, వాల్యూస్ బాగున్నాయా లేదా అని తెలీదు గానీ, అప్పట్లో 'దిల్ రాజు' సినిమా అంటే లైక్ అన్ని పెద్ద సినిమాలు. సో, యాహ్! ఇప్పుడైతే ఓకే అనిపిస్తాయి. అప్పుడైతే నీకు గ్రాండ్‌గా అనిపిస్తాయి. బట్ యాహ్! స్ట్రిక్ట్‌లీ ఓకే. సో, మొత్తానికి దీన్ని ర్యాప్ కొట్టాలంటే 'మున్నా' అనే ఒక సినిమా చాలా పొటెన్షియల్ ఉన్న ఒక సినిమా. బట్ ఆ ఫ్లాష్ బ్యాకు అండ్ దెన్ ఐ థింక్ ఆ వియర్డ్ యాహ్! ఆ మొత్తం ఆ వియర్డ్ ఫ్లాష్ బ్యాకు అండ్ లైక్ మొత్తం సినిమా లైక్ సంకనాకి పోతదనమాట. బట్ ఇందాకడ చెప్పినట్టు 'ప్రభాస్' క్లాసిక్ ఆల్బమ్ అండ్ దెన్ కొన్ని ఎలివేషన్ షాట్‌లు, కొన్ని ఫైట్‌లు అయన్నీ బావుంటాయి. బట్ మొత్తానికి చెప్పాలంటే సినిమాకి ఉండే ఒక రిపీట్ వాల్యూ అనేది నాకు తెలిసి అస్సలు ఏం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ వాల్యూ అనేది పెద్దగా ఏం లేదు. కొన్ని యాక్షన్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ అవి గూడా కొన్ని బావుంటాయి. బట్ ఓవరాల్‌గా జెప్పాలంటే ఇది ఒక స్ట్రిక్ట్‌లీ యావరేజ్ టు బిలో యావరేజ్ ఉన్న ఒక సినిమా. అండ్ యాహ్! ఇందాకడ చెప్పినట్టు లైక్ అసలు ఏమైనా దిక్కుందంటే ఇట్స్ డ్యూ టు ద సాంగ్. సో, ఏముంది సినిమా లైట్ తీసుకుందాం. పాటలు ఇంకిందాం. అండ్ నాకు తెలిసినంత వరకు మేము బ్రతుకున్నంత కాలం జీవితాంతం మన ఊపిరి తీర్చుకునే ఉండే ఒక కాలం మేము ఆ 'మనస' అనే ఒక పాట మేము వింటూనే ఉంటామనమాట. బట్ యాహ్! ఐ థింక్ I'd go with that. So yeah, that's our review on 'Munna' and hope you all enjoyed it and we'll see you all in the next episode for our 95 95 ఎపిసోడు విచ్ ఈస్ 'సరైనోడు' స్టారింగ్ మన 'అల్లు అర్జున్' డైరెక్టెడ్ బై మన బాబు రెడీ బాబు. బుల్లెట్ మీద కెమెరా. థర్డ్ కెమెరా. యాక్షన్! బోయపాటి అనమాట. ఆ సినిమా థియేటర్‌లో చూసాను. సో, నా నాకు న నాకు నచ్చింది. బట్ యాహ్! ఆ సినిమా రివ్యూ ట్యూస్‌డే వస్తది. అండ్ ఆఫ్‌కోర్స్ ఇందాకడ చెప్పినట్టు మా 100th ఎపిసోడ్ వస్తుంది. సో, అది కూడా తొందరలో దింపడానికి, రికార్డ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. థాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ లిసనింగ్ అండ్ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్ అండ్ బై బై. ఎంజాయ్. హావ్ ఎ ఫాంటాస్టిక్ వీకెండ్.